ఏంటే బాగున్నారా? ఏంటమ్మా నమస్కారం అమ్మా. ఏంటమ్మా తల్లి బాగున్నావా? ఏంటమ్మా నీ పేరేంటి? నా పేరు మేళ రెడ్డమ్మ సార్. రెడ్డమ్మ బాగుంది సార్ ప్రభుత్వం పింఛన్ ఇస్తారు సార్ బాగా. కూర్చోండి కూర్చోండి. ఇంకేంటమ్మా ఇంకేంటి రా కూర్చో. పింఛన్ వస్తుందా నీకు? ఇది నీ హోటలా? నా హోటల్ సార్. పేరేం పేరు పెట్టావు? మేళ రెడ్డమ్మే సార్. రెడ్డమ్మ హోటల్. మేడా రెడ్డమ్మ హోటల్ అని పెట్టావా? పెట్టినా సార్. గుడ్. ఇంకేంటమ్మా ఏమేం చేస్తున్నాను ఇక్కడ? నేను 12 దోశ వేస్తా సార్, మళ్ళీ పగులు టీ అమ్ముకుంటా సార్ అంతే. ఎన్ని గంటలు ఉంటావు ఇక్కడ? నా ఇండ్లే ఇది సార్, ఈయనే ఉంటా సార్. నేను ఉండేది ఒంటిదానే. నా భర్త ఇల్లు ఎక్కడ? ఇల్లు ఎక్కడ? ఇండ్లే సార్. అది ఇల్లు ఇక్కడ చేస్తా. నా భర్త చనిపోయినాడు సార్ కరోనాలో. ఇంట్లో పిల్లలు ఏంటమ్మా? 2 ఆడపిల్లలు సార్. పిన్నిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయినా సార్. వాళ్ళు ఎక్కడెక్కడ? ఊర్లోనే. మా అన్న కొడుకు ఓ పాప ఇచ్చినాను, ఓ పాప గోరంట కలిసినాను సార్. గోరంటలో ఒకరు ఇక్కడ. మా భర్త వాళ్ళకి పిల్లలు ఏంటి? ఒకరి కొడుకు ఒకరి కూతురు సార్. వాళ్ళు ఏం పనులు చేస్తారు? వాళ్ళు కియాలి కంపెనీలో పోతారు సార్. అక్కడ గోరంటలో ఉండేనా కియా కంపెనీకి పోతాడు. ఊర్లో ఉండేవారు వ్యాపారం చేసుకుంటారు సార్. వ్యాపారం చేసుకుంటారు. ఇప్పుడు నీకు పింఛన్ ఇస్తున్నారమ్మా? పింఛన్ వస్తారు సార్. సంవత్సరానికి 3 ఫ్రీ సిలిండర్లు కూడా ఇచ్చినారు సార్. ఇంకేమి వస్తున్నాయి నీకు? మీ కుటుంబానికి? నీకు ఒంటరిగా ఉన్నావు నువ్వు. ఓకే. ఏమేమి వస్తున్నాయి నీకు? నాకు 3 సిలిండర్లు సంవత్సరానికి వస్తున్నాయి సార్. 3 సిలిండర్లు వస్తున్నాయి. నెల పింఛన్ 4000 వస్తాను. 4000 పింఛన్ వస్తా ఉంది. నువ్వు ఇప్పుడు నీ కూతురు చూడాలనుకున్నా బస్సు పోతా సార్. అది కూడా సంతోషంగా ఉంది సార్ నాకు. నా బిడ్డల కాడికి ఏం బస్సుకు పోతా సార్. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తావు? నేను ఇప్పుడు నెలకు 2 నెలలు కట్టి పోతాంట సార్. అప్పుడు 2 నెలలకు ఒకసారి. వాళ్ళు ఎప్పుడు వస్తారు? చూడడానికి మామూలుగా తలుపులకు కదిరికి పోతాంట సార్. కాదు, మీ కూతురు ఇక్కడికి వస్తుందా? వస్తారు సార్. వాళ్ళు కూడా. వాళ్ళు ఎన్ని రోజులకు వస్తారు? వాళ్ళు నెలకు 2 నెలలకు అట్లా వస్తుంటారు సార్. ఇప్పుడు వాళ్ళకు కూడా ఫ్రీ అయింది బస్సు? వాళ్ళకు కూడా ఫ్రీనే సార్. బాగుంది సార్ ప్రభుత్వం. ఈ 4-5 బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి. వస్తున్నాయి సార్. సంతోషంగా ఉంది సార్. నీకు వచ్చే 4000 ఇవన్నీ చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎట్లా చేస్తున్నావు నువ్వు? హోటల్ రా చెప్తాను. ఏంటా హోటల్ బాగుందా? కొంచెం టేస్ట్ అవన్నీ బాగున్నాయా? అందుకే ఎంతమంది వస్తారు మీరు రోజుకి? మీరు టీ తాగేసి వెళ్తా ఉంటారు. ఏంటమ్మా పెట్టావా? పిండి ఉంది. ఇప్పుడు నీకు ఒక టీకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది లెక్కేసావా? వేయాలి కదమ్మా. నీకు ఆదాయం 200 వస్తుంది సార్. దీంట్లో 200 వస్తుంది. ఖర్చులు పోయి 30 రోజులు ఉంటుందా? 1-2 రోజులు హాలిడే ఇస్తావా? ఏముండదు సార్, మామూలుగా ఉంటాను. నేను ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో కట్ చేస్తావు. కాగితం పెడతావా? అయిపోయింది చట్నీ. ఓకే, ఈరోజు నాకు చట్నీ లేదంటావు. ఏంటో ఆయిల్ ఇంతే వేస్తుందా? ఎప్పుడూ ఎక్కువ వేసింది ఈరోజు. కాదు, ఆయిలే. మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా? ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండేవాళ్ళు తక్కువ ఆయిల్ వేస్తారు. కొంతమంది ఎక్కువ తింటారు. నీ లెక్క ప్రకారం ఏది మంచిది? నూనె తక్కువ వాడేది మేలు సార్. నువ్వు అందరికి చెప్తున్నావా? నేనేం చెప్పాలి సార్, వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసిస్తంట. చెప్పాలి కదమ్మా. ఇంకోటి ఏమో చూద్దాం. నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం. నువ్వు నాక సూపర్వైజ్ చేయి. గుడ్. మరీ ఎక్కువ వెళ్ళిపోతే కాలిపోతుంది కదా. యూనిఫామ్ గా చేయాలి కదా. ఇదే కదమ్మా గరిట. కాలుతుంది. పర్లేదమ్మా, బాగానే వస్తుందిలే.
నీకంటే నేను మెలుగా ఉన్నా. ప్లేట్ ఒకటి తీసుకోమ్మా. ప్లేట్ ఒకటి తీసుకో. ఇంకో ప్లేట్. ఈ ప్లేట్ ఆఫ్ చేయి. ఇప్పుడు టీ పెట్టు. మెల్లి మెల్లి నువ్వు తీసుకో, మొత్తం తీసుకో. నువ్వు టీ చేస్తా ఉన్నాడు మీకు. బాగుందా? కాదు, ఓకే. కరెక్ట్గా వేడి పెట్టమ్మా. మళ్ళీ మగ్గకుండా కరెక్ట్గా వేడి పెట్టు. నువ్వెంత రేషియోలో పెడతావు అంతే పెట్టు. రెడ్డ మట్టి అదిరిపోవాలి. బాగాలేకపోతే మళ్ళీ నేను పట్టుకుంటా. చక్కెర ఎక్కువ వద్దులేమ్మా. నువ్వు అందరికి కూడా చక్కెర, ఉప్పు లిమిటెడ్గా, ఆయిల్ తక్కువై. ఈ 3 తక్కువ వేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఉదయం దోశ అయిపోయినాక మళ్ళీ ఎవరు వచ్చినా టీకి కూడా రారా? వచ్చేవాళ్ళతో మా ఉదయం ఎన్ని దోశలు అవుతాయి రోజుకి? 50-60 దోశలు వేసి ఇది 2. నీకు గ్యాస్ ఎప్పుడు వచ్చిందా? ఎప్పటి నుంచి ఉంది? అంటే నేను మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు వచ్చిందా? దీపం కింద వచ్చింది. అదే అప్పుడు దీపం ఒకటి ఇచ్చాను. అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, స్టవ్లు అవి. ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పు ఉంది? మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్. దండిగా. ఎంత ఖర్చు పెట్టినప్పుడు? 4-5-6 లక్షలు ఖర్చు పెట్టింది సార్. ఇప్పుడు నీకు ఆస్తులు ఏమున్నాయి? ఏం లేవు సార్ ఆస్తులు. భూమి ఏమి లేదా? అన్ని అమ్మేసినారు సార్ ముందే. ఇల్లు సొంత ఇల్లా లేకుంటే అద్దె ఇల్లా? ఏమో సొంత ఇల్లే సార్. ఇది సొంత ఇల్లు అనమాట. సొంత ఇల్లే సార్. చక్కెర వేసావమ్మా? వేసుకున్నాం సార్. ఇట్లా పెట్టాం. ఇంకా 2 గ్లాసుల్లో కూడా 3 గ్లాసుల్లో కొద్ది కొద్ది అంటే తీసుకోండి, మాట్లాడుకుందాం. మెల్లిగా మెల్లిగా పట్టుకో, కాలుతుంది. మెల్లిగా కాలుతుంది. రామ్మ ఇట్రా. ఇంకేంటి చెప్పు. ఇప్పుడు నీకు 4,000 వస్తుంది. రామ్మా పెన్షన్ ఇచ్చేయి. వచ్చిందమ్మా, సక్సెస్ అయింది. బ్యాండ్ విత్ కరెక్ట్గా ఉందమ్మా. ఎంతమందికి ఇచ్చావు ఇప్పటికి? 60 మెంబర్స్కి ఇచ్చాను సార్. ఎంతమందికి ఇవ్వాలి నువ్వు? 72 మెంబర్స్ సార్. ఇంకొక 12 మంది ఉన్నారు. ఒక అతను ప్రజెంట్ ఇక్కడ ఊర్లో లేరు సార్. 11 మందికి ఇవ్వాలి సార్. ఇంకొక 11 ఇవ్వాలి. ఎన్ని గంటలు పడుతుంది మొత్తానికి ఇవ్వాలంటే? సార్ 4 అవర్స్ పడుతుంది సార్. 4 అవర్స్ పడుతుంది. ఊరు పెద్దది సార్, ఎక్కువ ఉన్నాయి సార్. సో అక్కడక్కడ ఇద్దరు ఉన్నాయి. సో ఎన్ని రోజులు ఇస్తున్నావు నువ్వు? సార్ ఫస్ట్ డే మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం సార్. మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా కలెక్టర్ ఒకసారి రమ్మని. ఈరోజు లేకపోతే సార్ నెక్స్ట్ డే రేపు వస్తున్నాం సార్. ఇట్రామ్మా, తీసుకో. ఇట్రా. ఈవిడికి ఒక 3 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ కింద ఇచ్చేసేయండి. అప్పులు అవన్నీ ఉన్నాయి, కట్టేసుకుంటుంది. నేను ఒక 3 లక్షల రూపాయలు ఇమ్మంటాను నీకు. ఓకే, గుడ్. మీ పేరు? నా పేరు మేడం మల్లయ్య సార్. మేడం మల్లయ్య గారు వయలిన్ ఇది చేస్తారా? లేదు, సంగీత కళాకారిని సార్. హార్మోనిస్ట్వే? ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? మా ఇల్లు దగ్గరలో ఉంది సార్. దగ్గరేనా? రాపోతారా? ఓకేనా? మీరేం చేస్తాను? నువ్వేం చేస్తాను? చేస్తాను. నువ్వమ్మా? ఆర్ఎంపీ డాక్టర్. ఓకే, గుడ్, మంచిదమ్మా.